హాయ్ స్టూడెంట్స్, ఈరోజు సెషన్లో మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ చూద్దాం. బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్. వాట్ ఈజ్ ఏ కంప్యూటర్? చాలా మందికి డౌట్ ఏంటంటే కంప్యూటర్ అంటే ఏంటి? సో కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటారు, అంతేనా? కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. సో దాని గురించి మాట్లాడే ముందు నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, చూడండి. మీరు క్లియర్గా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఏమవుతుంది? ఫ్యాన్ తిరుగుతుంది. సో ఫ్యాన్ తిరగడం వల్ల మనకేం వస్తుంది? ఇక్కడ ఎయిర్ వస్తుంది, అంతేనా? ఫ్యాన్ తిరగడం వల్ల ఏమొస్తుంది? ఎయిర్ వస్తుంది. ఇక్కడ స్విచ్ ఆన్ చేసింది ఎవడు? యూజర్, అంతేనా? స్విచ్ ఆన్ చేసింది ఎవడు? యూజర్. ఈజ్ నథింగ్ బట్ ఏ మ్యాన్, ఓకేనా? సో స్విచ్ ఆన్ చేయడం వల్ల ఏం జరుగుతుంది? ఎలక్ట్రిసిటీ పాస్ అవుతుంది, ఓకేనా? సో స్విచ్ ఆన్ చేయడం వల్ల ఏమవుతుంది? ఎలక్ట్రిసిటీ అనేది ఫామ్ అయ్యి పాస్ అయ్యి ఏం తిరుగుతుంది? ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. సో ఇక్కడ ఫ్యాన్ తిరగడం వల్ల మనకి ఫైనల్గా ఏమొస్తుంది? ఎయిర్ వస్తుంది, అంతేనా? సో ఇక్కడ ఏదైతే బయట నుంచి మనం ఆపరేట్ చేస్తున్నామో, సో దీన్ని ఏమంటాం అంటే ఇన్పుట్ అంటాం, ఓకేనా? సో దీన్ని ఏమంటాం మనం? ఇన్పుట్. సో దీని జరగడం వల్ల మనకి అలా ఏమొస్తుంది? ఇక్కడ ఫ్యాన్ తిరుగుతుంది. అంటే ఇక్కడ సంథింగ్ ఏం జరుగుతుంది? ఇక్కడ ప్రాసెస్ జరుగుతుంది. ప్రాసెస్ చేయడం వల్ల ఫైనల్ ఏటి వస్తుంది? మనకి అవుట్పుట్ అనేది వస్తుంది, అంతేనా? సో ఇక్కడ చూడండి, ఇక్కడ బయట నుంచి మనం ఏం చేస్తున్నాం? ఫ్యాన్ తిరగాలని ఏం చేస్తున్నాం అంటే స్విచ్ ఆన్ చేస్తున్నాం. స్విచ్ ఎవరు ఆన్ చేస్తున్నాడు? మనిషి ఆన్ చేస్తున్నాడు. మనిషి ఇస్ నథింగ్ బట్ ఏమంటాం? యూజర్. వన్స్ యూజర్ స్విచ్ ఆన్ చేసిన తర్వాత సో పవర్ అనేది పాస్ అయ్యి సో ఇక్కడ ఫ్యాన్ అనేది తిరుగుతుంది. అంటే ఏదో ప్రాసెస్ జరుగుతుంది అక్కడ, అంతేనా? ఇక్కడ ప్రాసెస్ జరిగి ఫైనల్ గా మనకి ఏమొస్తుంది? ఎయిర్ వస్తుంది. సో ఇక్కడ ఎయిర్ వచ్చేదాన్ని ఏమంటాం? ఫైనల్ గా అవుట్పుట్ అని అంటాం. అంటే ఇచ్చేదాన్ని ఎప్పుడు కూడా ఏమంటున్నాం అంటే ఇన్పుట్ అంటాం, ఓకేనా? సో కంప్యూటర్కి ఇచ్చేదాన్ని ఏమంటాం మనం? ఇన్పుట్ అంటాం. జరిగేదంతా దాన్ని ఏమంటాం? ప్రాసెస్ అంటాం, ఓకేనా? సో ఫైనల్ గా మనకు వచ్చేదాన్ని ఏమంటాం? అవుట్పుట్ అంటాం, ఓకేనా? చూడండి, ఇచ్చేదాన్ని, సో బయట నుంచి ఇచ్చేదాన్ని ఏమంటాం? ఇన్పుట్ అంటాం. సో జరిగేదాన్ని ఏమంటాం? ప్రాసెస్ అంటాం. ఫైనల్ గా వచ్చేదాన్ని ఏమంటాం? అవుట్పుట్ అంటాం, ఓకేనా? సో ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఎగ్జాంపుల్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు. ఇక్కడ మనకి మూడిట్లి అబ్జర్వ్ చేస్తే మీరు, సో గ్రేప్స్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. గ్రేప్స్ ఈజ్ అన్ ఇన్పుట్ అంటాం. ఎందుకు? సో బయట నుంచి ఏం చేశాడంటే ఒక యూజర్ ఇన్పుట్ ని తీసుకొచ్చి మిక్సీలో వేసాడు. ఐ మీన్ గ్రేప్స్ తీసుకొచ్చి అందులో వేసాం, మిక్సీలో వేసాం. మిక్సీలో వేయడం వల్ల ఏం జరిగింది? ఇక్కడ క్రషింగ్ జరిగింది. సో జన్మింగ్ ప్రాసెస్ జరిగింది. ప్రాసెస్ జరగడం వల్ల మనకు ఫైనల్ ఏమొచ్చింది? ఇక్కడ మనకి జ్యూస్ వచ్చింది, అంతేనా? సో ఇక్కడ బయట నుంచి ఇస్తాం ఎందులోకి? మిక్సీలోకి. సో ఇక్కడ గ్రేప్ సీజన్ ఏమంటాం? ఇన్పుట్ అంటాం. గ్రేప్ సీజన్ ఇన్పుట్. సో ప్రాసెస్ అంతా ఎందులో జరిగింది? మిక్సీలో జరిగింది. ప్రాసెస్ ఈజ్ నథింగ్ బట్ క్రషింగ్ జరిగింది. జరిగిన తర్వాత ఫైనల్ గా మనకు ఒకటి ఇచ్చింది కదా, ఏమిచ్చింది? జ్యూస్ ఇచ్చింది, అంతేనా? సో ఇక్కడ ఇచ్చే డివైస్ ఏదైతే ఉందో సో దాన్ని ఏమంటాం అంటే ఇన్పుట్ అంటాం, ఓకేనా? ఇన్పుట్ నుంచి గ్రేప్స్ ఇస్తే, సో గ్రేప్స్ అనేవి ఇన్పుట్ నుంచి ఇస్తే ఇక్కడ ఏం జరిగింది? క్రషింగ్ జరిగింది. సో ప్రాసెస్ జరిగింది. జరిగిన తర్వాత ఫైనల్ ఏమి ఇచ్చింది? మనకి జ్యూస్ ఇచ్చింది, అవునా? హియర్ గ్రేప్స్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్, ఓకేనా? సో ప్రాసెస్ అంతా ఎందులో జరిగింది? మిక్సీలో జరిగింది. సో మిక్సీ ఈజ్ అన్ ప్రాసెసింగ్ బాక్స్. అంటే ప్రాసెసింగ్ అంటే ఎంత జరిగింది? ప్రాసెస్ చేసిన తర్వాత ఫైనల్ ఏమి ఇచ్చింది? జ్యూస్ ఇచ్చింది. సో ఫైనల్ గా వచ్చే దాన్ని ఏమంటాం? అవుట్పుట్ అంటాం. అంటే ఇన్పుట్ నుంచి ఇస్తే ప్రాసెస్ జరిగి అవుట్పుట్ ఇస్తుంది. దీన్ని ఐపీఓ అంటాం. ఐ ఈజ్ అన్ ఇన్పుట్, పి ఈజ్ ఏ ప్రాసెస్, ఓ ఈజ్ అన్ అవుట్పుట్. సో అంటే మీరు జనరల్ గా గుర్తించుకోవాల్సింది, ఇన్పుట్ నుంచి ఇస్తే ప్రాసెస్ జరిగి అవుట్పుట్ వస్తుంది. బట్ అవుట్పుట్ నుంచి ఇస్తే ప్రాసెస్ జరిగి ఇన్పుట్ రాదు,
ఓకేనా? ఎందుకంటే ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ మీరు అబ్జర్వ్ చేయండి ఒక్కసారి. సపోజ్ మనం ఇచ్చిన దాంట్లో మిక్సీ ఇచ్చాం. చూడండి, గ్రేప్ ఈజ్ అన్ ఇన్పుట్, మిక్సీ ఈజ్ అన్ ప్రాసెస్, గ్లాస్ ఈజ్ అన్ అవుట్పుట్ అన్నాం. సో మనం ఇన్పుట్ని తీసుకొచ్చి ఇందులో వేస్తే ఓకేనా, క్రషింగ్ జరిగి ఫైనల్ ఏట్ వస్తుంది, అవుట్పుట్ వస్తుంది. అవునా? అంటే గ్రేప్స్ ఇస్తే జ్యూస్ తాగలం. ఇది కరెక్ట్ ప్రాసెస్ అన్నమాట. అంటే ఏంటి ఇక్కడ, ఇన్పుట్ ఇస్తే ప్రాసెస్ మిక్సీలో జరిగి అవుట్పుట్ వస్తుంది. ఇది కరెక్ట్ ప్రాసెస్. ఎందుకంటే ఇన్పుట్ నుంచి ఇచ్చిన దాన్ని ప్రాసెస్ చేసి అవుట్పుట్ తీసుకురాగలం. బట్ అవుట్పుట్ నుంచి ఇచ్చిన దాన్ని ఇన్పుట్ వస్తుందా అంటే చూద్దాం. ఇలా తీసుకొద్దాం, ఇలా పెడదాం. ఇప్పుడు చూడండి ఒకసారి, తీసుకొచ్చి జ్యూస్ ఇందులో వేసాం అనుకోండి. సో జరుగుతుంది, గ్రేప్స్ రావు కదా. జ్యూస్ని తీసుకొచ్చి గ్రేప్స్ని తీసి చేయగలమా? చేయలేం. బట్ గ్రేప్స్ని తీసుకొచ్చి ఏం చేయొచ్చు, జ్యూస్ని చేయొచ్చు. అంటే ఇన్పుట్ నుంచి ఏది ఇస్తే ఓకేనా, దానికి సంబంధించిన ప్రాసెస్ జరిగి అవుట్పుట్ చూపిస్తుంది. ఇన్పుట్ నుంచి అవుట్పుట్ తీసుకురాగలం, బట్ అవుట్పుట్ నుంచి ఏం తీసుకురాలేం, ఇన్పుట్ తీసుకురాలేం. అంటే మనం ఎప్పుడు కూడా ఉండేటప్పుడు ఇలా ఉండాలి, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. ఓకేనా? ఇన్పుట్ అంటే ఏంటి, కంప్యూటర్ ఇచ్చే డివైసెస్. ప్రాసెస్ అంటే ఏంటి, జరిగేదంతా కూడా ఏం జరుగుతుంది, ప్రాసెస్ జరుగుతుంది. ఫైనల్గా మనకు వచ్చేదాన్ని ఏమంటాం, అవుట్పుట్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు కంప్యూటర్ గురించి చూద్దాం. సో ఇక్కడ జనరల్గా ఈ మిక్సీ పనిచేయాలంటే పవర్ లేకపోతే పనిచేస్తుందా, పనిచేయదా? పనిచేయదు. ఎందుకు? మిక్సీ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. ఎందుకు? కరెంట్ ఉంటేనే పనిచేస్తుంది. అలానే కంప్యూటర్ కూడా ఏంటంటాం అంటే కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. కంప్యూటర్ ఈజ్ అన్ ఎలక్ట్రానిక్ డివైస్. సో ఎలక్ట్రానిక్ డివైస్ అని ఎందుకంటారు కంప్యూటర్ని? పవర్తో పనిచేస్తుంది కాబట్టి ఏమంటాం అంటే ఎలక్ట్రానిక్ డివైస్ అంటాం. అయితే మరి కంప్యూటర్ చేసే పని ఏంటి? కంప్యూటర్ చేసే పని ఏంటి? సేమ్ ప్రాసెస్లో ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇన్పుట్ నుంచి తీసుకొని ప్రాసెస్ చేసి ఫైనల్గా అవుట్పుట్ అనేది ఇస్తుంది. యాక్సెప్ట్స్ ఇన్పుట్ ఫ్రమ్ ద యూజర్. ఇన్పుట్ అనేది యూజర్ నుంచి యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ చేసిన తర్వాత ఏం చేస్తుంది, ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసి ఫైనల్గా ఏం ఇస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. ఎవరికి? సేమ్ యూజర్కి. ఓకేనా? సో ఇప్పుడు ఇచ్చే డివైసెస్ అన్నిటిని కూడా, అంటే బయట నుంచి ఇచ్చే డివైస్ అన్నిటిని ఏమంటాం అంటే ఇన్పుట్ అంటాం. ఓకేనా? ప్రాసెస్ అంతా కూడా ఎందులో జరుగుతుంది అంటే సిపిలో జరుగుతుంది. ప్రాసెస్ అంతా ఎందులో జరుగుతుంది, సిపిలో జరుగుతుంది. ఫైనల్గా ఏట వస్తుంది మనకి, అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అనేది ఎవరికి వస్తుంది, యూజర్కి. ఇక్కడ ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఉన్నది ఏంటి, సిపియు ప్రాసెస్. ప్రాసెస్ అంతా ఎందులో జరుగుతుంది, సిపిలో జరుగుతుంది. సిపియు అంటే ఏంటి? సి మీన్స్ సెంట్రల్, పి మీన్స్ ప్రాసెసింగ్, యు మీన్స్ యూనిట్. సో ఫైనల్ టోటల్గా ఏం చెప్తాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. సో సిపియు స్టాండ్స్ ఫర్ ఏమంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఎందుకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అన్నారు? సో మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే సెంటర్లో ఉంది. అది దేనికి, ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో సెంటర్లో ఉంది. అందుకే దాన్ని ప్రాసెసింగ్ అంతగా ఎందులో జరుగుతుంది, సిపిలో జరుగుతుంది అని చెప్తున్నాం. సో మనకు సంబంధించిన ఇన్పుట్ అవుట్పుట్ యొక్క ప్రాసెస్ అంతా కలిపి సో మధ్యలో జరుగుతుంది. అంటే అందుకే దాన్ని సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. సో యూనిట్ అంటే ఇన్పుట్ అండ్ అవుట్పుట్ కలిపి యూనిట్ అంటాం. సో సెంటర్లో వర్క్ జరుగుతుంది కాబట్టి దీన్ని ఏమంటాం అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. ఓకేనా? సిపి స్టాండ్స్ ఫర్ సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. ఎందుకు సెంట్రల్ ప్రాసెసింగ్ అంటాం, ఇన్పుట్ కి అవుట్పుట్ కి మధ్యలో సెంటర్లో యాక్సెస్ అవుతుంది కాబట్టి. ఓకేనా? సో కంప్యూటర్ ఈజ్ అన్ ఏ టైప్ ఆఫ్ డివైస్ అన్నాం, ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాం. ఎందుకు ఎలక్ట్రానిక్ డివైస్ అన్నాం, కరెంట్తో పనిచేస్తుంది కాబట్టి. ఈ కంప్యూటర్ చేసే పని ఏంటి, ఇన్పుట్ నుంచి డేటా తీసుకొని ప్రాసెస్ చేసి ఫైనల్గా ఏమిస్తుంది, అవుట్పుట్ ఇస్తుంది. ఓకేనా? సో ఇదే మనం ఇందాక ఎగ్జాంపుల్లో కూడా చెప్పాం. ఇన్పుట్ నుంచి తీసుకోవడం అంటే ఏంటి, ఇదే కదా మనం చెప్తున్నాం. సింపుల్ ఎగ్జాంపుల్, ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్, మధ్యలో జరిగేదంతా ఏంటి, ప్రాసెస్.
ఇదే ప్రాసెస్ మీకు ఇప్పుడు కంప్యూటర్ చూపిస్తున్నాను చూడండి. సేమ్ ఇప్పుడు మనం చెప్పింది ఇదే. ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. అంతేనా? ఇప్పుడు ఇదే దాన్ని కంప్యూటర్ కూడా చూపిస్తున్నాను చూడండి మీకు. చూడండి ఇక్కడ సేమ్ ప్రాసెస్ ఇక్కడ కూడా జరుగుతుంది చూడండి. ఇక్కడ కీబోర్డ్లో మనం టైప్ చేస్తే అలా మౌస్తో పనిచేస్తే ఇదేం ఏమంటాం? ఇన్పుట్ అంటాం. దీన్ని ఏమంటాం? ఇన్పుట్ అంటాం. సో ఇన్పుట్ నుంచి ఇచ్చిందంతా అందులో జరుగుతుంది ప్రాసెస్ సిపిలో జరుగుతుంది. ఓకేనా? ఫైనల్ ఏటి వస్తుంది? అవుట్పుట్ వస్తుంది. అవుట్పుట్ అనేది ఏంటి? ఫైనల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇందులో చూపిస్తుంది. అవునా? సో దీన్ని ఏమంటాం? అవుట్పుట్ అంటాం. చూడండి ఇప్పుడు ఇన్పుట్ నుంచి ఇస్తే ప్రాసెస్ అంతా ఎందులో జరుగుతుంది అని చెప్పు? సిపిలో. ఫైనల్ ఏమొస్తుందని చెప్పు? అవుట్పుట్ వస్తుందని చెప్పు. పైకి కిందకి ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో ఇది కూడా ఎలక్ట్రానిక్ డివైసే సిపియు కూడా. ఎందుకు? కరెంట్ కంప్యూటర్ కూడా. ఎందుకు? పవర్ ఉంటేనే పనిచేస్తుంది. సేమ్ ఇన్పుట్ నుంచి ఇస్తున్నాం, ఇక్కడ కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తున్నాం. సో ఇన్పుట్ నుంచి ఇచ్చేది అంతా కూడా దేనికి పాస్ అవుతుంది? సిపిలోకి ప్రాసెస్ అవుతుంది. ఇది ఇన్పుట్కి అవుట్పుట్కి మధ్యలో ఉంది. అందుకే సిపియు అంటాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అంటాం. సో ఇందులో జరిగిన ప్రాసెస్ అంతా జరిగి ఫైనల్ ఏటి వస్తుంది? మనకి అవుట్పుట్ వస్తుంది. ఎందులో వస్తుంది? మనకి మానిటర్లో వస్తుంది. సో అందుకే ఇచ్చే డివైస్లన్నీ ఇన్పుట్ అంటాం, జరిగేదంతా ప్రాసెస్ సిపిలో జరుగుతుంది, ఫైనల్గా వచ్చేదాన్ని ఏమంటాం అంటే అవుట్పుట్ అంటాం. ఓకేనా? ఇదే కదా మనకి ఇప్పుడు జరుగుతుంది, ఇన్పుట్, ప్రాసెస్, అవుట్పుట్. సో ఇప్పుడు ఈ జరిగే ప్రాసెస్లో మనం మధ్యలో సిపిలో జరిగేటప్పుడు ఏం చెప్పాం? సిపియు అన్నాం, సెంట్రల్ ప్రాసెసింగ్ అంటాం. అంటే ఇన్పుట్ డివైస్లు కూడా మీరు గుర్తించుకోవాలి. డివైసెస్లు ఎప్పుడు కూడా బయట నుంచి సెండ్ చేసే అవన్నీ కూడా ఇన్పుట్ డివైస్లు అవుతాయి. ఓకేనా? ఫైనల్గా మనకు ఇన్ఫర్మేషన్ చూపిస్తున్నాయి చూసారా? వాటిలన్నిటిలో ఏమంటాం అంటే అవుట్పుట్ డివైసెస్ అంటాం. ఓకేనా? సో దానికి కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో ఫస్ట్ సిపి అంటే ఏంటో చూద్దాం. సో సిపియు అంటే అర్థం ఏం చెప్పారు? సెంట్రల్ సిపియు అంటే ఏం చెప్పాం? Central Processing Unit. It is divided into 3 types or 3 parts. సిపి అనేవి 3 టైప్స్ ఉంటాయి. ఒకటి ఏఎల్యు అండ్ సెకండ్ వన్ ఎంయు అండ్ థర్డ్ వన్ సియు. ఏఎల్యు అంటే ఏంటి? అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటాం. సో దీన్ని నేను సింపుల్ డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇచ్చే డివైస్ని ఏమంటాం? ఇన్పుట్ అంటాం. ఓకేనా? సో ప్రాసెస్ అంతా అందులో జరుగుతుంది సిపిలో. ఫైనల్గా మనకు వచ్చేదాన్ని ఏమంటాం? అవుట్పుట్ అంటాం. ఓకేనా? ఇచ్చే డివైస్ని ఏమన్నాం? ఇన్పుట్ అన్నాం. ప్రాసెస్ అంతా ఎందులో జరుగుతుంది? సిపిలో జరుగుతుంది. ఫైనల్గా వచ్చేదాన్ని ఏమన్నాం? అవుట్పుట్ అన్నాం. సో ఇది ఎవరు ఇస్తున్నారు? యూజర్ అన్నాడు ఇస్తున్నాడు బయట నుంచి. సో బయట నుంచి ఇచ్చిన తర్వాత ప్రాసెస్ అంతా కూడా ఎందులో జరుగుతుంది? సిపిలో జరుగుతుంది, అంటే కంప్యూటర్లో జరుగుతుంది. ఫైనల్గా ఏంటి వస్తుంది? మనకి అవుట్పుట్ వస్తుంది. ఎవరికి వస్తుంది? యూజర్కి వస్తుంది. ఇప్పుడు సిపి అంటే ఏమని చెప్పాం? సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. వాట్ ఈజ్ ఏఎల్యు? ఏఎల్యు అంటే ఏంటి? ఏఎల్యు అంటే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఏఎల్యు అంటే ఏం చెప్తాం? అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఏంటి అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటే ఏంటి? అర్థమెటిక్ అంటే ఏంటి? నంబర్స్. అంటే సపోజ్ మీరు 2 2 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఆన్సర్ చెప్పగలరా? చెప్పలేరు. ఎందుకంటే నేను మధ్యలో ఏ సైన్ అప్లై చేయలేదు, ఏ లాజిక్ అప్లై చేయలేదు. 2 ఈజ్ అన్ అర్థమెటిక్. అర్థమెటిక్ ఈజ్ నథింగ్ బట్ మ్యాథమెటిక్ నంబర్. ఇది అర్థమెటిక్ నంబరే, ఇది కూడా అర్థమెటిక్ నంబరే.
సో, మధ్యలో మనం ఎప్పుడైతే ఒక లాజిక్ అప్లై చేసామో, వెంటనే దీనికంటూ ఒక రిజల్ట్ వచ్చింది. ఏంటి? 2 + 2 4 అంతేనా? అంటే ఎప్పుడు మీరు ఆన్సర్ చెప్పగలరు? నేను మధ్యలో లాజిక్ అప్లై చేసినప్పుడే ఆన్సర్ చెప్పగలిగారు. అంతేనా? సో, దీన్నే లాజిక్ అంటాం. దీన్ని అర్థమెటిక్ అంటాం. 2 కలిపి ఏమంటాం అంటే యూనిట్ అంటాం. అదే అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. ఓకేనా? అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్. సో, 2 ఈజ్ అన్ అర్థమెటిక్ అండ్ 2 ఈజ్ కూడా అర్థమెటిక్. ఈ రెండిట్లకి మనకి ఎప్పుడు ఆన్సర్ వచ్చింది? మధ్యలో లాజిక్ అప్లై చేసిన తర్వాత వచ్చింది. ఈజ్ నథింగ్ బట్ ఏ లాజికల్. అర్థమెటిక్ అండ్ లాజికల్ ఏంటంటే మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసేదంతా కూడా ఏఎల్ఈలో జరుగుతది. అంటే ఏంటి? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్, మల్టిప్లికేషన్స్, డివిజన్స్ ఇవన్నీ కూడా ఎందులో జరుగుతాయంటే ఏఎల్ఈలో జరుగుతాయి. అందుకే దాన్ని అర్థమెటిక్ అండ్ లాజికల్ యూనిట్ అంటాం. రెండోది ఏముందో చూడండి ఒకసారి ఎంయు. ఎంయు అంటే మెమరీ యూనిట్. ఎంయు అంటే ఏమంటాం? మెమరీ యూనిట్. మెమరీ ఈజ్ నథింగ్ బట్ ఏ స్టోరేజ్ అన్నమాట. మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా అందులో జరుగుతది. స్టోర్ చేసుకుంటదంటే మెమరీ యూనిట్‌లో కంప్యూటర్‌లో స్టోరేజ్ అంతా జరుగుతది. సో, మన బ్రెయిన్‌లో ఎలా స్టోరేజ్ ఉంటదో కంప్యూటర్‌లో కూడా సేమ్ అదే స్టోరేజ్ ఉంటది. ఓకేనా? అంటే ఈ స్టోరేజ్ అనేవన్నీ 2 టైప్స్ ఉంటాయి. ప్రైమరీ మెమరీ, సెకండరీ మెమరీ అంటాం. అవి నెక్స్ట్ క్లాస్‌లో మనం చూద్దాం. అండ్ థర్డ్ వన్ అంటే స్టోరేజ్‌కి సంబంధించిందంతా కూడా ఏంటంటే మెమరీ అంటాం. మన బ్రెయిన్‌లో ఎలా మెమరీ ఉంటదో కంప్యూటర్‌లో కూడా అలానే మెమరీ ఉంటుంది. థర్డ్ వన్ ఏం చెప్తున్నాం? సీయు. సీయు స్టాండ్స్ ఫర్ కంట్రోల్ యూనిట్. సీయు స్టాండ్స్ ఫర్ ఏంటి? కంట్రోల్ యూనిట్. సో, ఇక్కడ కంట్రోల్ అంటే ఏంటి? సో, సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడనుకోండి. ఒక చైర్మన్ ఉన్నాడు. చైర్మన్ కిందన ఎవరుంటారు? ప్రిన్సిపల్ ఉంటాడు. ప్రిన్సిపల్ కిందన ఎవరుంటారు? లెక్చరర్స్ ఉంటారు. లెక్చరర్ కిందన ఎవరుంటారు? స్టూడెంట్స్ ఉంటారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ లెక్చరర్‌ని, స్టూడెంట్స్‌ని కంట్రోల్ చేసింది ప్రిన్సిపల్. అవునా? స్టూడెంట్‌ని కంట్రోల్ చేసేది లెక్చరర్. సో, వీళ్ళు ఆ ముగ్గురిని కంట్రోల్ చేసేది ఎవరు? చైర్మన్. అంటే ఈ చైర్మన్ ఏం చెప్తే వీళ్ళు అదే చేయాలి. ప్రిన్సిపల్ నువ్వు ఈ వర్క్ చేయి. లెక్చరర్ నువ్వు వర్క్ చేయి. స్టూడెంట్ ఈ వర్క్ చేయి. వీళ్ళందరిని కూడా డైరెక్ట్ చేసేది ఎవడు? చైర్మన్. అంటే వీళ్ళందరిని కంట్రోల్ చేసేది ఎవడు? చైర్మన్. ఈ చైర్మన్ అండర్‌లో వీళ్ళందరూ కూడా పనిచేస్తుంటారు. అంతేనా? ఇక్కడ చూడండి కంట్రోల్ యూనిట్. అంటే సీపీలో ఉన్న ప్రతి పార్ట్ దీని కంట్రోల్‌లో ఉంచుకుంటది. ఎవరు ఏ వర్క్ చేయాలి? ఎంత టైంలో చేయాలి? ఏ పని చేయాలనేది అంతా కూడా ఎవరు చూసుకుంటారంటే సీయు చూసుకుంటది. అదే కంట్రోల్ యూనిట్. ఓకేనా? అంటే ఆల్ పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్స్‌లో ఉన్న దాంట్లో కూడా హ్యాండిల్ చేస్తుంటదన్నమాట. కంట్రోల్ చేసుకొని దాని అండర్‌లో ఉంచుకుంటది. సో, ఇలా ప్లస్ వచ్చింది. నువ్వు చెయ్యి. ఇన్‌పుట్ నుంచి ఇదొచ్చింది. కంట్రోల్ చేసి అవుట్‌పుట్‌కి పంపిస్తుంది. సో, ఇలాంటివన్నీ కూడా చూసుకునే యూనిట్ ఏంటంటే సీయు. ఓకేనా? ఇంకా ఫైనల్‌గా ఈ ప్రాసెస్ అంతా ఇందులో ఎప్పుడైతే కంప్లీట్ అయిందో ఫైనల్‌గా అవుట్‌పుట్ అనేది బయటకొస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు కంప్యూటర్‌కి ఇచ్చే డివైస్‌లు ఏమంటాం? ఇన్‌పుట్ డివైస్‌లు అంటాం. ప్రాసెస్ అంతా ఎందులో జరుగుతుంది? సీపీలో జరుగుతది. ఫైనల్‌గా ఏమొస్తుంది? అవుట్‌పుట్ ఎవడికొస్తుంది? యూజర్‌కొస్తుంది. సో, వాట్ ఆర్ ద ఇన్‌పుట్ డివైసెస్? ఇన్‌పుట్ డివైస్‌లు ఏంటేంటి? అలానే అవుట్‌పుట్ డివైస్‌లు ఏంటేంటి? సో, ఇక్కడ ఇచ్చే డివైస్‌లు ఏమన్నాం? మనం ఇన్‌పుట్ డివైస్‌లు అన్నాం. అంతేనా? సో, ఒక్కొక్క డివైస్ గురించి చూద్దాం. చూడండి ఇప్పుడు వీటిలన్నిటిలో ఎందులో ఏది ఇన్‌పుట్ డివైస్, ఏది అవుట్‌పుట్ డివైసో కావాలి. చూడండి దీన్ని కీబోర్డ్ అంటాం. సో, కీబోర్డ్ ఈజ్ అన్ ప్యూర్‌గా చెప్పొచ్చు మనం ఇన్‌పుట్ డివైస్. ఎందుకు? ఇన్‌పుట్ నుంచి ఇస్తున్నాం కాబట్టి. అలానే మౌస్. మౌస్ ఈజ్ ఏ అనదర్ టైప్ ఆఫ్ ఇన్‌పుట్ డివైస్. సో, ఇది కూడా బయట నుంచి కదా డివైస్ ఇస్తున్నాం మౌస్. మూడోది జాయ్ స్టిక్స్. గేమ్స్ ఆడుతుంటాం. బయట నుంచే కదా ఆడతాం. ఓకేనా? సో, ఇది కూడా ఇన్‌పుట్ డివైస్. ఇదేంటి? స్కానర్. స్కానర్ ఈజ్ అన్ ఇన్‌పుట్ డివైస్. మౌస్. మైక్రోఫోన్. మైక్రోఫోన్ ఇన్‌పుట్టా? అవుట్‌పుట్టా? మైక్ కూడా ఏంటి? ఇన్‌పుట్ డివైసే. ఎందుకు మనం బయట నుంచి మాట్లాడితే స్పీకర్స్‌లో నుంచి బయటకి వినిపిస్తుంది.
సో ఈ డివైస్లు అన్నిటిని ఏమంటాం, అవుట్పుట్ డివైస్లు అంటాం. చూడండి ఇప్పుడు ఒక్కొక్కటి ఇన్పుట్ డివైస్లు ఏంటి, ఇందులో అవుట్పుట్ డివైస్లు ఏంటో చూద్దాం. ఫస్ట్ దాన్ని ఏమన్నాం, కీబోర్డ్. ఇది క్లియర్ గా తెలుసు, బయట నుంచి టైప్ చేస్తే మానిటర్ లో చూపిస్తుంది. కీబోర్డ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. రెండోది ఏంటి, మౌస్. మౌస్ కూడా బయట నుంచి కదా ఆపరేట్ చేస్తాం, కాబట్టి మౌస్ ఈజ్ అన్ ఎంత టైప్ ఆఫ్ మౌస్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. దీన్ని ఏమంటాం, జాయ్స్టిక్స్ అంటాం. అంటే మీరు ఎప్పుడైనా చూస్తే గేమ్స్ ఆడుతుంటాం మనం, అవునా? గేమ్స్ అనేవి ఎక్కడి నుంచి ఆడతాం, బయట నుంచి ఆడతాం. వీడియో గేమ్స్ అక్కడ డిస్ప్లేలో వర్క్ అవుతుంది అంటే, సో జాయ్స్టిక్స్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. అండ్ థర్డ్ వన్ చూడండి ఒకసారి, ఫోర్త్ వన్ స్కానర్ అంటాం. మీరు ఎక్కువ అబ్జర్వ్ చేస్తే మనం ఫొటోస్ కానీ డాక్యుమెంట్స్ కానీ స్కాన్ చేస్తుంటాం, యాస్టీస్గా అందులో మన కంప్యూటర్లో చూపిస్తుంది, అవునా? సో దీన్నే స్కానర్ అంటాం. ఫైనల్గా మైక్రోఫోన్ ఈజ్ అ మైక్. సో ఇది కూడా బయట నుంచి మాట్లాడితే రికగ్నైజ్ అవుతుంది. మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి, బయట నుంచి ఇచ్చే వాటిలో ఇన్పుట్ డివైసెస్ అంటాం. మనం ఇచ్చిన తర్వాత ఫైనల్గా మనకి ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేదాన్ని ఏమంటాం అంటే అవుట్పుట్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, మైక్లో మాట్లాడింది ఇన్పుట్, మనం ఫైనల్గా ఎందులో వస్తుంది, స్పీకర్లో నుంచి బయటకు వస్తుంది కాబట్టి దీన్ని ఏమంటాం, అవుట్పుట్ అంటాం. అంతేనా? సో దీన్ని మోనిటర్ అంటాం. ఇదేంటి, ప్రొజెక్టర్ కూడా అవుట్పుట్టే. ఎందుకు, పెద్ద స్క్రీన్ లో మనం చూడండి, మూవీలో చూపిస్తుంటారు కదా, అవుట్పుట్ అనేది ఫైనల్ గా చూపిస్తుంటాడు ప్రొజెక్టర్ లో, ఓకేనా? సో దీన్ని స్పీకర్స్ అంటాం, దీన్ని ప్రింటర్ అంటాం. ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. ఎందుకు అవుట్పుట్ డివైస్, మన కంప్యూటర్ లో ప్రింట్ అని కొడితే అందులో నుంచి బయటకు వస్తుంది ప్రింట్, అంతేనా? సో అందుకే ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్ అంటాం. సో ఇప్పుడు చూడండి, కీబోర్డ్, మౌస్, జాయ్స్టిక్, స్కానర్, మైక్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైసెస్. సో అలానే మానిటర్, ప్రొజెక్టర్, స్పీకర్స్ అండ్ ప్రింటర్స్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. అవుట్పుట్ డివైస్ అంటే ఫైనల్ గా మానిటర్ లో ఏం చూపిస్తుంది, స్క్రీన్ ఫైనల్ గా చూపిస్తుంది. అంటే ఏంటి, కీబోర్డ్ లో టైప్ చేసింది మానిటర్ లో చూపిస్తుంది. అదే అదే ఫైనల్ గా మనం మన సిస్టమ్ లో ఒక మూవీ ప్లే చేసాం అనుకోండి, ప్రొజెక్టర్ కనెక్ట్ చేసి, ఆ ప్రొజెక్టర్ లో ఫైనల్ విజువల్ అనేది చూపిస్తుంది, అంటే బయట చూపిస్తుంది. ఇది కూడా అవుట్పుట్. ఇక్కడ మైక్ లో మాట్లాడింది స్పీకర్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ఏమంటాం, అవుట్పుట్ అంటాం. సో ప్రింటర్లో, ఒక కంప్యూటర్లో నేను ప్రింట్ ఇచ్చిన దాన్ని అందులోకి వస్తుంది, ప్రింటర్ నుంచి బయటకు వస్తుంది కాబట్టి ప్రింటర్ ఈజ్ అన్ అవుట్పుట్ డివైస్. ఓకేనా? సో ఇవి ఇన్పుట్ అండ్ అవుట్పుట్ డివైసెస్. నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, సో దానికి ఒక్కొక్క దానికి మ్యాచ్ చేయాలి మనం. చూడండి, ఇక్కడ ఫైనల్ గా ప్రొజెక్టర్ లో మూవీ చేస్తున్నాడు అంటే ఏ డివైస్, అవుట్పుట్. ఇదేదో ఫ్లవర్ వచ్చింది ఇక్కడ, చూద్దాం. ఏదో ఎక్స్రేలా వచ్చింది, ఇది ఒక ఆర్ట్ వచ్చింది, ఈ ఇవి వచ్చే, ఇది కీబోర్డ్. వీటిలన్నిటిలో దేంతో ఆపరేట్ చేస్తారో చూద్దామా. ఇది అవుట్పుట్, ఏంటిది, కార్. ఏంటి, ఏబిసిడి. ఇవేంటి, ఒక ప్రింట్ వచ్చింది, ఇది ఎక్స్రే ఒకటి వచ్చింది. ఇది వాచ్, మూవీ అనేది వాచ్ చేస్తాం, అంతేనా? సపోజ్ దేనికి దేనికి మ్యాచ్ అవుతుందో చూడండి ఒకసారి. ఫస్ట్ ఇక్కడ గేమ్ ఆడుతున్నాడు, అంటే బై యూజింగ్ దేని ద్వారా ఆడుతాం, ఇక్కడ కార్ గేమ్ ఆడాలంటే ఏం కావాలి మనకి, జాయ్ స్టిక్స్ కావాలి. చూడండి, ఇక్కడ ఇన్పుట్ నుంచి ఆడితే, జాయ్ స్టిక్స్ లో గేమ్ ఆడితే
కార్ అనేది మూవ్ అవుతుంది. ఇది ఇన్పుట్, ఇది అవుట్పుట్. ఓకేనా? ఇక్కడ ఏబిసిడీలు వస్తున్నాయి. ఏబిసిడీలు వస్తున్నాయి అంటే దేంట్లో టైప్ చేస్తున్నాం మనం? కీబోర్డ్లో టైప్ చేస్తున్నాం. కీబోర్డ్ ఈజ్ అన్ ఇన్పుట్ డివైస్. సో ఇన్పుట్ నుంచి ఇస్తే ఏబిసిడి అని టైప్ అవుతుంది. ఇక్కడ ఏంటి, ఒక ప్రింట్అవుట్ బయటకు వచ్చింది. అంటే ప్రింట్అవుట్ బయటకు వచ్చిందంటే ఏంటి, ప్రింటర్లో బయటకు వస్తుంది. అంతేనా? సిపియులో నుంచి ఇస్తే ప్రింటర్లో నుంచి బయటకు వస్తుంది. అంటే ఇది అందులో నుంచి వస్తుంది మనకి, ప్రింటర్లో నుంచి వస్తుంది. అవునా? సో ఇందులో నుంచి ప్రింట్ వచ్చింది. సో అవుట్పుట్ డివైస్ ప్రింటర్ అనేది. ఓకేనా? సో ఇక్కడ ఎక్స్రే వచ్చింది. అంటే ఇది స్కాన్ చేసిన తర్వాత మనకి అవుట్పుట్ బయటకు వస్తుంది. ఎక్స్రే కానీ ఏదైనా సరే. సో స్కానర్ అనేది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ గురించి చూపించాను ఇక్కడ. ఈ స్కాన్లోన్ అనేది స్కాన్ చేస్తే ఇక్కడ మనకి ఏమవుతుంది, ఎక్స్రే అనేది అవుట్పుట్కి వస్తుంది. బై యూజింగ్ ప్రింటర్ ద్వారా బయటకు వస్తుంది. ఇక్కడ ఏంటి, ప్రొజెక్టర్. అంటే ఇన్పుట్ నుంచి మనం ఒక కంప్యూటర్లో ఒక మూవీ ప్లే చేస్తే ఇక్కడ ప్రొజెక్టర్ ద్వారా ప్రొజెక్ట్ అయ్యి మూవీ అనేది చూస్తున్నాడు. ఓకేనా? సో ఇవి అవుట్పుట్ డివైస్లు అనమాట. ఇలా మనం ఇన్పుట్ అంటే ఏంటి, ఇచ్చేవి. అవుట్పుట్ అంటే ఏంటి, వచ్చేవి. ఓకేనా? సో అవి డివైసెస్ గురించి. సో ఈరోజు సెషన్లో మొత్తం కంప్లీటెడ్గా చూశారు కదా. సో మీకు ఇక్కడ ఎగ్జామ్ అసెస్మెంట్ ఒకటి వస్తుంది. ఆ అసెస్మెంట్ అనేది కంప్లీట్ చేయండి. ఓకేనా?